హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మరి మ్యాథ్స్ లో క్షేత్రమితి పరంగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు, మరి ఇండైరెక్ట్ గా అడిగినప్పుడు మనం ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి చిన్న లైక్ చేయండి, వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇలాంటి వీడియోస్ మనం అప్లోడ్ చేసినప్పుడు మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మరో విషయము, ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో క్వశ్చన్ పేపర్స్ వచ్చేసరికి ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ కి అనుగుణంగా ఎగ్జామ్స్ తయారు చేయడం అయితే జరిగింది. అదే విధంగా మన ప్రాసెస్ మొత్తం 3 లెవెల్స్ లో ఉంటుంది. ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు ఒక షెడ్యూల్ వైజ్ గా, అంటే డైలీ 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఒక రోజు క్లాసెస్, ఒక రోజు ఎగ్జామ్స్, ఇలా ఒక షెడ్యూల్ వైజ్ గా మీకు 50 డేస్ కి సిలబస్ కంప్లీట్ చేస్తాము. బట్ మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము. సెకండ్ లెవెల్ వచ్చేసరికి రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము. రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. థర్డ్ లెవెల్ వచ్చేసరికి క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ ప్రీవియస్ బిట్సే కదా, అంటే పేమెంట్ వాళ్ళకైతే క్లియర్ గా ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం వస్తుంది. క్వశ్చన్ పేపర్ వస్తుంది, అదే విధంగా ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది అనమాట. దాంతో పాటు క్విక్ క్లాసెస్ కూడా వస్తాయి. మొత్తం ఈ 3 షెడ్యూల్స్ వచ్చేసరికి కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్, అమౌంట్ అయితే పెద్ద అమౌంట్ కాదు, ఎందుకంటే క్లాసెస్ ఇస్తున్నాము, ఎగ్జామ్స్ ఇస్తున్నాము, రివిజన్ టెస్ట్ ఇస్తున్నాము, క్విక్ క్లాసెస్, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్, అది కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా, క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ కి అనుగుణంగా, క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ కి అనుగుణంగానే మనం క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272. నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272. మరి రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. 29th అనగా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఇప్పుడే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. డిఎస్సి పర్పస్, దయచేసి టైం పాస్ గా మెసేజ్ చేయొద్దు. ఎవరైనా సీరియస్ గా ప్రాసెస్ మొత్తం క్లియర్ గా చెప్పాను కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. ఎగ్జామ్స్ రాస్తేనే ఫ్రెండ్స్ చాలా వరకు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది ఎగ్జామ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం చేసే మిస్టేక్స్ కానివ్వండి, ఎక్కడ మీరు ఏ సబ్జెక్ట్ మీద డల్ గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతున్నారు, వే ఆఫ్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు, మీరు తెలిసి తప్పులు చేసినప్పుడు ఎలా జాగ్రత్త పడాలి, ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. సో ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడే నా నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మరి వీడియో ఫుల్ స్క్రీన్ మూల పెట్టుకొని చూడండి, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మరి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 5 సెంటీమీటర్ల భుజం గల చతురస్రాకారపు అల్యూమినియం షీట్ నుండి 2.1 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తంగా కత్తిరించబడినది. అయినా మిగిలిన షీట్ యొక్క వైశాల్యము శాతం ఎంత అని అడిగాడు. చూడండి, మిగిలిన షీట్ యొక్క వైశాల్యం ఎంత అని కాదు అడిగింది ఇక్కడ, మిగిలిన షీట్ యొక్క వైశాల్యం శాతం ఎంత అని అడిగాడు. అంటే కొంచెము క్రిటికల్ గా, అంటే ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా చెప్పాలి, ఫస్ట్ కంటెంట్ చూద్దాము, తర్వాత వాటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాము. 5 సెంటీమీటర్ల భుజం గల చతురస్రాకారపు అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు దేన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు అంటే స్క్వేర్ బేస్ చేసుకొని ఇచ్చాడు. యాక్చువల్ గా అయితే ఇది వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ కాన్సెప్ట్. అందుకే ఏదైనా మ్యాథమెటిక్స్ అబ్జర్వ్ చేసేటప్పుడు కంటెంట్ మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ అర్థం చేసుకోవడంలోనే 50% ఆన్సర్ అయిపోయింది. సో చూడడానికి కన్ఫ్యూజ్ అనిపించిన కానీ పెన్ను పేపర్ యూజ్ చేయకుండా ఆన్సర్ చేసేటువంటి ప్రాబ్లం అనమాట ఇది. బట్ కంటెంట్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, మీరు ఆ క్వశ్చన్స్ ని అర్థం చేసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు. 5 సెంటీమీటర్ల భుజం కల ఇచ్చాడు, ఇది స్క్వేర్ షేప్. సో 5 సెంటీమీటర్లు అంటే ఇక్కడ మీకు ఏంటి, స్క్వేర్ లో అన్ని భుజాలు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. చతురస్రంలో భుజాలన్నీ సమానంగా ఉంటాయి. చతురస్రంలో 4 భుజాలు సమానం కాబట్టి 4 కోణాలు సమానంగా ఉంటాయి. చతురస్రంలో అంతర్
సమాంతర కోణాల మొత్తం మనకి ఏంటి అంటే 360 డిగ్రీస్ ఉంటుంది. ప్రతి కోణం విలువ ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. చతురస్రానికి గీయగల సౌష్టవాక్షముల సంఖ్య ఎంత అంటే చాలా చాలా ఇంపార్టెంట్ 4. ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని ఇంకో విధంగా కూడా అడగచ్చు ఫ్రెండ్స్. చతురస్రం కానివ్వండి, దీర్ఘ చతురస్రం కానివ్వండి, రాంబస్ కానివ్వండి, ఓకేనా, సమాంతర చతుర్భుజం కానివ్వండి, ట్రెపీజియం కానివ్వండి, ఏది తీసుకున్నా, కైట్ కానివ్వండి, ఏవి తీసుకున్నా వాటన్నింటిని మనం ఏమంటాము అంటే చతుర్భుజాలు అంటాం. చతుర్భుజాలు అంటాం, ఓకేనా, క్వాడ్రిలేటరల్స్ అంటాం. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగచ్చు అంటే ఇండైరెక్ట్ గా అడగాలి అనుకుంటే చతుర్భుజాలలో ఎక్కువ సౌష్టవాక్షముల సంఖ్య గల బహుభుజిని గుర్తించండి అంటాడు. చతుర్భుజంలో ఈ క్రింది వానిలో ఏ చతుర్భుజానికి ఎక్కువ సౌష్టవాక్షములు కలవు అంటాడు. ఏ చతుర్భుజానికి ఎక్కువ సౌష్టవాక్షములు కలవు అంటే చతురస్రానికి ఫ్రెండ్స్, స్క్వేర్ కి ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. దీర్ఘ చతురస్రానికి అయితే 2 ఉంటాయి. దీర్ఘ చతురస్రానికి 2. సో ఇక్కడ స్క్వేర్ బేస్ చేసుకుని క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, 5 సెంటీమీటర్ల భుజం గల చతురస్రాకారం షీటు, ఓకే, అల్యూమినియం షీట్ నుంచి ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే 2.1 సెంటీమీటర్ వ్యాసార్థం గల వృత్తం కత్తిరించబడింది. అంటే ఇక్కడ మనకి ఏం చేశాడు అంటే వృత్తంగా కత్తిరించాడు ఇలా. సో వృత్తం అలా డయాగ్రామ్ రఫ్ చేశాను, ఓకే. దీని యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చాడు, ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్ అనుకుంటే దీని యొక్క వ్యాసార్థం ఎంత అంటే 2.1 సెంటీమీటర్స్. 2.1 సెంటీమీటర్స్ అంటే ఈ మొత్తం స్క్వేర్ లో నుంచి ఏ ఆకారంలో కత్తిరించాడు అంటే వృత్తాకారంలో కత్తిరించాడు. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అంటే 2.1 సెంటీమీటర్ గా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, మిగిలిన షీట్ యొక్క వైశాల్యం ఎంత. మిగిలిన షీట్ ఏంటంటే ఇక్కడ చూడండి, మిగిలింది, ఇక్కడ మిగిలింది, ఇక్కడ మిగిలింది, ఇక్కడ మిగిలింది. ఆ మిగిలిన షీట్ యొక్క వైశాల్యం కాదు అడిగింది, వైశాల్య శాతం ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు దీనికి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తంలో నుంచి ఈ వృత్తం యొక్క వైశాల్యం తీసేసామనుకోండి, ఒక్కసారి కంటెంట్ చూడండి. చతురస్ర వైశాల్యంలో నుంచి వృత్త వైశాల్యం తీసేసామనుకోండి, మనకు మిగిలిన వైశాల్యం వస్తుందా రాదా. చూడండి, ఇది మొత్తము ABCD, ABCD అనేది చతురస్రము. ఈ మొత్తంలో నుంచి ఈ లోపల పార్ట్ తీసేసామనుకోండి, ఈ మిగిలిన పార్ట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంటే ఆ మిగిలిన పార్ట్ ఏమవుతుంది అంటే చతురస్ర వైశాల్యంలో నుంచి వృత్త వైశాల్యం తీసేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ చతురస్ర వైశాల్యం ఏంటి, మరి చతురస్రం గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే చతురస్రాన్ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే చతురస్ర చుట్టుకొలత. సో చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటాయని చెప్పాను. ప్రతి భుజాన్ని మనం ఏ అనుకున్నాము అనుకోండి, ఇంకా చుట్టూ కొలత అంటున్నాం కాబట్టి చుట్టూ కొలవాలి. A+A+A+A మనకి ఏమవుతుంది 4A. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చతురస్రం యొక్క చుట్టూ కొలత ఫార్ములా ఏంటి, 4 ఇంటూ భుజము అంటాం. మనం ఆ భుజాన్ని ఇక్కడ ఏ అనుకున్నాం కాబట్టి ఫార్ములా ఏమవుతుంది 4 A. ఫార్ములాస్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ కూడా అడగచ్చు. నెక్స్ట్ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే భుజము ఇంటూ భుజము. ఇక్కడ భుజాన్ని ఏ అనుకున్నాం కాబట్టి A ఇంటూ ఏగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చతురస్రం యొక్క కర్ణం ఈ మధ్య కర్ణాన్ని బేస్ చేసుకుని బిట్స్ ఎక్కువగా టచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే డైరెక్ట్ కన్నా కొంచెం ఇండైరెక్ట్ గానే బిట్స్ ఎక్కువ టచ్ చేస్తున్నాడు. మరి కర్ణము అంటే మనం ఎలా చెప్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చతురస్రము అనుకుంటే ఇది కర్ణము. అంటే మొత్తం ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయంటే 2 డయాగ్నల్స్ ఉంటాయి. చతురస్రంలో భుజాలు సమానము, దాంతో పాటు కర్ణాలు కూడా ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. కర్ణాలు కూడా సమానము. సో మనం ఇది ఏని క్లియర్ గా చెప్పాను, ఇది కూడా ఏని క్లియర్ గా చెప్పాను. కర్ణం అంటే ఇదే కదా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ త్రిభుజాన్ని మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఏ త్రిభుజము BDC. త్రిభుజం BDC ఎలా ఉంది మనకు, లంబకోణ త్రిభుజము అంటే ఫార్ములా ఏం చెప్పాను, కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. చాలా చాలా ఇంపార్టెంట్. లంబకోణ త్రిభుజాన్ని బేస్ చేసుకుని కూడా బిట్ అడుగుతున్నాడు. లంబకోణ త్రిభుజము అంటే ఏంటి, ఒక కోణం విలువ ఎంత ఉంటుంది 90 డిగ్రీస్ ఉంటుంది. ఆ 90 డిగ్రీస్ కి ఎదురుగా ఉండేది మనకి ఏమవుతుంది కర్ణం అవుతుంది. మిగిలిన 2 ఏమవుతాయి అంటే భుజాలు అవుతాయి. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే ABC ఒక త్రిభుజంలో B వద్ద లంబకోణం చేస్తే క్రింది వానిలో సరైనటువంటిది అంటాడు. అంటే కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఫార్ములా మనం అక్కడ ఫామ్ చేయాలి. అలా పోయినసారి డిఎస్సి లో బిట్ అడగడం అయితే జరిగింది. అంటే మరి ఇప్పుడు ఏంటి యాక్చువల్ గా ఫార్ములా ఏమవుతుంది, BD స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు DC స్క్వేర్ ప్లస్ PC స్క్వేర్, అంతే కదా. కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ DC ఉంది, A స్క్వేర్ ప్లస్
బీసీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏంటి 2a స్క్వేర్, ఇది బీడీ స్క్వేర్. మనకు కావాల్సింది బీడీ కాబట్టి ఈ స్క్వేర్ సైడ్ వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. అప్పుడు ఏ ఇది క్యాన్సిల్ అయితే మన ఫార్ములా ఏమవుతుంది √2 ఇంటూ ఏ. ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. √2 ఇంటూ ఏ అంటే మీకు ఇది ఎలా వచ్చిందో చెప్పాను, డైరెక్ట్ ఫార్ములా చెప్పినా సరిపోతుంది. ఇలా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చాను అంటే ఇప్పుడు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ బిడిసి అని ఇచ్చాడు అనుకోండి, త్రిభుజం బిడిసిలో సి వద్ద లంబకోణం చేస్తే, సి వద్ద లంబకోణం చేస్తే క్రింది వాణిలో సరైనది అంటాడు, క్రింది వాణిలో సరైనది అంటాడు. ఏంటి అంటే ఇది ఫార్ములా BD స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు DC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్, అది కూడా ఆన్సరే. లేదా ABC త్రిభుజంలో B వద్ద లంబకోణం చేస్తే, B వద్ద లంబకోణం చేస్తే అని యాంగిల్ A ఇస్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అయితే యాంగిల్ C ఎంత అంటాడు. లేదా యాంగిల్ A ఇస్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ అయితే యాంగిల్ C ఎంత అంటాడు. సో లంబకోణము అంటే ఒక కోణం 90 డిగ్రీలు అయితే మిగిలిన రెండు కోణాల మొత్తం ఎంత ఉంటుంది 90 డిగ్రీలు ఉంటుంది. ఎందుకని త్రిభుజంలో మూడు కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీస్ కాబట్టి. ఇది మీకు కంటెంట్. ఇక్కడ త్రిభుజం యొక్క చుట్టుకొలత చెప్పాను, వైశాల్యం చెప్పాను, అదే విధంగా ఇక్కడ ఏం చెప్పాను కర్ణం కూడా చెప్పాను. ఇక్కడ ఇంకొంచెం డెప్త్ గా పెట్టి అడిగితే ఒక విధంగా అడుగుతున్నాడు. సో ఈ కంటెంట్ ఏముంది అయిపోయింది. సో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూడండి, తర్వాత మీకు ఈ ఆన్సర్ కూడా చెప్పేస్తా. చతురస్రాన్ని బేస్ చేసుకొని ఇంకో బిట్ అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు అంటే చతురస్రం యొక్క భుజము 10% పెంచితే, చతురస్రం యొక్క భుజము 10% పెంచితే దాని యొక్క చుట్టుకొలత ఎంత పెరుగుతుంది లేదా దాని యొక్క వైశాల్యం ఎంత పెరుగుతుంది అని బిట్ అడుగుతున్నాడు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చతురస్రం యొక్క భుజము 10% పెంచితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత, లేదా ఒక చతురస్రంలో భుజము 10% తగ్గిస్తే, 10% కాదు కదా ఏదైనా కావచ్చు, 10% తగ్గిస్తే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత లేదా తగ్గుదల శాతం ఎంత అంటాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భుజము 10% పెరిగింది అనుకోండి, భుజము 10% పెరిగింది అనుకోండి, చుట్టుకొలత కూడా మనకి ఏమవుతుంది అంటే 10% ఏమవుతుంది అంటే పెరుగుతుంది. అంటే చుట్టుకొలతలో మార్పు ఉండదు. అంటే భుజము ఎంత శాతం పెరిగితే చుట్టుకొలత కూడా అంతే పెరుగుతుంది, భుజం ఎంత శాతం తగ్గితే చుట్టుకొలత కూడా మనకి ఏమవుతుంది అంటే అంతే శాతము తగ్గుతుంది. బట్ వైశాల్యంలో తేడా ఉంటుంది. మరి వైశాల్యంలో ఎంత పెరుగుతుంది అంటే ఫార్ములా 2x ప్లస్ x స్క్వేర్ బై 100%. అంటే ఇంకా దీనికన్నా క్లియర్ గా చెప్పాలి అనుకుంటే మీకు దీర్ఘ చతురస్రానికి కూడా అప్లై అయితే చెప్పాలి అంటే x ప్లస్ y ప్లస్ xy బై 100. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. x ప్లస్ y ప్లస్ x ప్లస్ బై 100. అంటే ఇక్కడ పెరిగింది అంటే ప్లస్ తీసుకోండి, తగ్గింది అంటే మైనస్ తీసుకోండి. అందుకే మనం ఏం చెప్పొచ్చు ఫార్ములాలో ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పుకోవచ్చు. పెరిగింది అంటే ప్లస్, తగ్గింది అంటే మైనస్. దీర్ఘ చతురస్రానికి కూడా సేమ్. దీర్ఘ చతురస్రంలో పొడవు x అయితే వెడల్పు ఏమవుతుంది y అవుతుంది. బట్ చతురస్రంలో పొడవు వెడల్పు రెండు సమానం కాబట్టి x ప్లస్ y ప్లస్ రెండు సమానంగా తీసుకోవడమే. 10% అని ఇచ్చాడు కాబట్టి 10 ప్లస్ 10 ఇంటూ 10 ఎంత 100 బై 100. 100 క్యాన్సల్, 10 ప్లస్ 10 ఎంత 20 కాదు, మళ్ళీ ప్లస్ 1 ఉంటుంది కదా 21% పెరుగుతుంది. చాలా వరకు కన్ఫ్యూజ్ లో ఇక్కడ కూడా మిస్టేక్స్ చేస్తారు పిల్లలు. ఏంటి ఈ రెండు క్యాన్సిల్ వేసి ఇక్కడ ఏం లేదులే 10 ప్లస్ 10 20 అని పెట్టేస్తారు ఆన్సర్. ఎందుకంటే ఆన్సర్ వచ్చిందనేటువంటి ఒక ఉత్సాహంతో అన్నమాట. కానీ 100 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏముంటది 1 ఉంటది. 10 ప్లస్ 10 20 ప్లస్ 1 ఎంత 21. అంటే ఇక్కడ ఒక చతురస్రం యొక్క భుజము 10% పెరిగితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అంటే 21%. లేదా 10% తగ్గితే దాని వైశాల్యం ఎంత తగ్గుతుంది, తగ్గితే అని ఇచ్చాడు కాబట్టి మనం ఏ సింబల్ తీసుకోవాలి మైనస్ తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి ఇక్కడ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఎక్స్ వాల్యూ మైనస్, y వాల్యూ ఏంటి మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఏంటి ప్లస్ వచ్చేస్తుంది. అప్పుడు -10 -10 -20 ప్లస్ 1 -19 అంటే 19% ఏమవుతుంది అంటే తగ్గుతుంది. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది చతురస్రం యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏమడిగాడు, వృత్తాన్ని బేస్ చేసుకుని అడిగాడు. మరి వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, వృత్త వైశాల్యము అంటేనే వృత్తాన్ని బేస్ చేసుకొని, వృత్త వైశాల్యము అంటేనే ఫార్ములా ఏంటి πr². ఇక్కడ π అంటే 22/7, r అంటే రేడియస్. వృత్తం యొక్క పరిధి లేదా చుట్టుకొలత అని కూడా అంటాం. ఫార్ములా ఏంటి 2πr. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. మరి వ్యాసము అంటే డయామీటర్ అంటే మనకి ఏమవుతుంది అంటే 2r. అంటే వ్యాసార్థానికి రెట్టింపే మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క డయామీటర్ వ్యాసం అవుతుంది. మరి వృత్తానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే అనంతము. మన ప్రీవియస్ డిఎస్సీలో ఏమడిగాడు అంటే అర్ధవృత్తానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అని అడిగాడు.
అర్ధవృత్తం పరంగా అడిగాడు. మరి అర్ధవృత్తానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 1. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా? ఇది ఈ కంటెంట్ యొక్క చతురస్రము వృత్తాన్ని బేస్ చేసుకొని కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకు ఇచ్చాను అంటే బిట్ ఇంకొంచెం ఎలా ఈ బిట్ నేర్చుకోవడమే కాదు, సో ఇంకొంచెం బిట్ ఎలా అడిగినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలంటే ఆ కంటెంట్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. సో ఇప్పుడు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే చతురస్ర వైశాల్యం నుంచి ఏం తీసేయాలి? వృత్త వైశాల్యం తీసేస్తే ఆ మిగిలిన షీట్ యొక్క వైశాల్యం అనేది వచ్చేస్తుంది. ముందు వైశాల్యం కనుక్కుందాం. చతురస్ర వైశాల్యం ఫార్ములా ఎప్పుడో చెప్పాను, ఏమని? భుజము ఇంటూ భుజము 5 కాబట్టి భుజం 5 కాబట్టి 5 5 ఎంత? 25 అయిపోయింది. మైనస్ వృత్త వైశాల్యం ఫార్ములా చెప్పాను, ఏంటి? పై ఆర్ స్క్వేర్. పై అంటే ఎంత? 22/7. ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ ఎంత ఇచ్చాడు? 12.1. ఆర్ స్క్వేర్ కాబట్టి అగైన్ 2.1. హియర్ 7 1s 7 2 కాబట్టి 2 పాయింట్ సంథింగ్ కాబట్టి 7 కన్నా తక్కువ ఉంది కాబట్టి 0.73 21. ఒక్కసారి దీన్ని మల్టిప్లై చేయండి. 22 into 0.3 that is 6.6. 6.6 into 2.1 66 ఎంత వస్తుంది? 13.86. 22 మైనస్ 13.86. దీంట్లో 22 తీసేసాం అనుకోండి, ఎంత వస్తుంది ఇక్కడ? 14 దట్ ఈస్ 11 ఏనా? ఎస్ 25 కదా? 25 తీసేస్తే ఎంత? 11. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 11.14. అంటే ఇక్కడ మనం చతురస్ర వైశాల్యము అంటే సైడ్ ఇంటూ సైడ్ 5 5 25. వృత్త వైశాల్యము అంటే పై ఆర్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే 13.86. సో చతురస్ర వైశాల్యంలో నుంచి వృత్త వైశాల్యం తీసేస్తే మిగిలిన షీట్ యొక్క వైశాల్యం వచ్చేస్తుంది. ఇన్ కేస్ క్వశ్చన్ ఇంతవరకు అడిగాడు అనుకోండి, ఆన్సర్ 11.14 అని పెట్టేసి వదిలేయడమే. ఎంతవరకు? మిగిలిన షీట్ యొక్క వైశాల్యం ఎంత అంటే. కానీ ఇప్పుడు ఏమడిగాడు? మిగిలిన షీట్ వైశాల్యం యొక్క శాతం ఎంత అని అడిగాడు. చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ బిట్. శాతము అంటేనే మనకు 100% బేస్ చేసుకుని ఉంటుంది. మనం ఏవైనా మార్కుల పరంగా శాతం ఎలా కనుక్కుంటాము? ఫర్ ఎగ్జాంపుల్ 600కి 400 వచ్చాయి అనుకోండి, 400/600 into 100. ఫర్ ఎగ్జాంపుల్ టెట్ పరంగానే తీసుకోండి, మొత్తం 150 మార్క్స్ కి 110 వచ్చాయి అనుకోండి, పర్సెంటేజ్ పరంగా ఎలా చేస్తామంటే 110/150 into 100. అంటే డినామినేటర్ లో మొత్తం మార్కులు, న్యూమరేటర్ లో మనకు వచ్చినవి చేసేసి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు మిగిలింది ఎంత? 11.14. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 11.14 బై మొత్తం కదా డినామినేటర్ లో. మొత్తం వైశాల్యం ఎంత? మొత్తం వైశాల్యం అంటే చతురస్ర వైశాల్యమే కదా. చతురస్ర వైశాల్యం ఎంత? 25. పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. సింపుల్ చూడండి, 25 1s 25 4s 25 4s 100. 4 4s 16. 6 1 ఉంటుంది. 4 1s 4 plus 1 5. 4 1s 4. Again 4 1s 4. So answer 44.56%. సో దీనికి పెన్ను పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చతురస్ర వైశాల్యంలో నుంచి ఆ వృత్త వైశాల్యం తీసేస్తే ఆ మిగిలిన షీట్ యొక్క వైశాల్యం వచ్చేస్తుంది. మనకు శాతం ఎంత అని అడిగాడు కాబట్టి మిగిలిన షీట్ వైశాల్యంపై మొత్తము అంటే చతురస్ర వైశాల్యం ఇంటూ 100 చేసేసాం అనుకోండి, ఆ మిగిలిన వైశాల్యం యొక్క శాతం ఎంతనో తెలిసిపోతుంది. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 44.56. నెక్స్ట్, ప్రతి భుజము 2.5 సెంటీమీటర్లు గల 3 సమఘనాలను జోడించి ఒక దీర్ఘఘనం ఏర్పరిచిన దాని ప్రక్కతల వైశాల్యం ఎంత? ఇక్కడ ఘనాన్ని బేస్ చేసుకుని కాదు, డైరెక్ట్ గా దీర్ఘఘనాన్ని బేస్ చేసుకుని కాదు, 3 సమఘనాలు పక్క పక్కన అమరిస్తే మనకు ఒక దీర్ఘఘనం ఏర్పడుతుంది, దాన్ని బేస్ చేసుకుని అడిగాడు. మరి ఘనము అంటే ఇదే కదా, క్యూబ్ అంటాం. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా దీని గురించి చాలా స్పష్టంగా చెప్పాను. ఓకేనా? అంటే పొడవు వెడల్పు ఎత్తులు 3 సమానంగా ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే క్యూబ్ అంటాం. అంటే మనకి ఇక్కడ క్యూబ్ని బేస్ చేసుకొని మీకు ఫార్ములాస్ ఆల్రెడీ చెప్పాను. ప్రకతల వైశాల్యం అంటే ఏంటి? 4a². సంపూర్ణతల వైశాల్యము ఫార్ములా ఏంటి? 6a². ఘన పరిమాణము ఏంటి? a³. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాడు? సమఘనంగా మారుస్తున్నాడు. ఎన్ని? 3 అంటే 2 అయినా ఇప్పటికి. మూడు వచ్చినాయా? ఎస్. క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే స్పష్టంగా ఉంది. చూడండి, ఇక్కడికి 1, ఇక్కడికి 2, ఇక్కడికి 3, మొత్తము 3 సమఘనాలు. పొడవు వెడల్పు ఎత్తులు ఎంత ఇచ్చాడు మనకు? ఇక్కడ ఒక భుజము 2.5 సెంటీమీటర్ల 3 సమఘనాలను, అంటే ఘనంలో పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా ఉంటాయి కాబట్టి 2.5
ఇది 2.5, ఇది కూడా 2.5. అంటే వెడల్పు ఎత్తులు కూడా 2.5. అంటే ఓవరాల్ చెప్పాలంటే పొడవు ఎంత 2.5, వెడల్పు కూడా ఎంత 2.5, ఎత్తు ఎంత 2.5. ఎందుకంటే పొడవు వెడల్పు ఎత్తులు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనకి ఏ ఫామ్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఏ ఫామ్ వచ్చింది? దీర్ఘ ఘనాకారంలో వచ్చింది చూడండి. పక్క పక్కన అమర్చగా మనకు దీర్ఘ ఘనాకారంలో వచ్చింది. అంటే దీర్ఘ ఘనం అంటే మనకు ఏ ఆకారంలో ఉంటుంది అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఇలా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే మనకు అది దీర్ఘ ఘనము, క్యూబాయిడ్ అంటాము. చతురస్రాకారంలో ఉంటే మనం దాన్ని క్యూబ్ ఘనము అంటాం. మనకు దీర్ఘ ఘనంలో అంటే ఇది పొడవు వెడల్పు ఎత్తు మొత్తం వచ్చేసాయి. ఇప్పుడు దీనికి ప్రకతల వైశాల్యం ఫార్ములా ఏంటి? 2h ఆఫ్ l ప్లస్ బి. సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటి? 2 ఆఫ్ lb ప్లస్ bh ప్లస్ hL. ఫార్ములాస్ ఆల్రెడీ మీకు చెప్పాము. ఘనపరిమాణ ఫార్ములా ఏంటి? lbh. ఇప్పుడు మనకి ఏం ఫామ్ అయింది? ఇంకా దీర్ఘఘనం ఫామ్ అయింది. ఇది పొడవు. ఇప్పుడు పొడవు అంటే పొడవు l ఈజ్కోట్ ఏమవుతుంది మనకు? ఇది 2.5, ఇది 2.5, ఇది 2.5, 2.5, 2.5, 2.5 ఎంత మనకి? 7.5. 7.5 దీర్ఘఘనాన్ని బేస్ చేసుకుని. ఇంకా వెడల్పు ఎత్తులో మారు. బి ఎంత? 2.5, హైట్ ఎంత? 2.5. ఒక్కసారి మీ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయొచ్చు. పొడవు మాత్రమే మారింది, వెడల్పు ఎత్తులు మనకు మారినాయా? మారలేదు. అంటే ఇక్కడ మీకు కంటెంట్ ఏంటి అంటే ఒక ఘనాన్ని బేస్ చేసుకొని ఆ ఘనాన్ని పక్క పక్కన ఒక 3 కావచ్చు, 4 కావచ్చు, 2 కావచ్చు, ఎన్ని ఘనాలను అమర్చినా కానీ పొడవులో మాత్రమే తేడా ఉంటుంది, వెడల్పు ఎత్తులో తేడాలు ఉండవు. హైలైట్ అయిందా? పొడవులో మాత్రమే తేడా ఉంటుంది, వెడల్పు ఎత్తులో తేడాలు ఉండవు. ఇది ఘనాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. మనకు దీర్ఘఘనం ఫామ్ అయిన తర్వాత వెడల్పు ఎత్తులో చేంజెస్ లేవు, పొడవులో మాత్రమే చేంజ్ ఉంటుంది. 3 కాబట్టి 2.5, 2.5, 2.5. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? ప్రకతల వైశాల్యం ఎంత అని ఇచ్చాడు. సో ప్రకతల వైశాల్యం ఫార్ములా ఏంటి? 2h ఆఫ్ l ప్లస్ బి. 2h ఎంత? 2.5. h ఆఫ్ l ప్లస్ బి. l ఎంత? 7.5 ప్లస్ b ఎంత? 2.5. 2 into 2.5 ఎంత? 5. 7.5 ప్లస్ 2.5 ఎంత? 10. 10 5 ఎంత? 50. వైశాల్యము అంటున్నాం కాబట్టి ఆన్సర్ చదరపు సెంటీమీటర్లు. అంటే ఆన్సర్ ఎంత? 50 చదరపు సెంటీమీటర్లు. చూడండి, కంటెంట్ అర్థమైతే ఆన్సర్ 1 లైన్ చూడండి. ఇదిగైనా కానివ్వండి, ఇదైనా కానివ్వండి, సింప్లీ ఆన్సర్ 1 లైనే. బట్ మనం ఆ కంటెంట్ అర్థం చేసుకోవడంలోనే మనకు ఆన్సర్ అయితే ఉంటుంది. అందుకే ఏదైనా ఒక కంటెంట్ చదివేటప్పుడు దాని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకోండి. ఇదే ఘనాన్ని బేస్ చేసుకున్నాం చెప్పామనుకోండి, క్వశ్చన్ అడుగుతాడు, దీర్ఘఘనానికి గల ముఖాలు, అంచులు, శీర్షాలు వరుసగా అంటాడు. సో అది కూడా బిట్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనకి ఇంగ్లీష్ లో ఏమంటాం మనము? ఫేసెస్, ఎడ్జెస్, వర్టిసెస్. దీనికి మీకు దీర్ఘఘనానికి కానివ్వండి, ఘనానికి కానివ్వండి, సింపుల్ గా మీకు ఒక ఫార్ములా చెప్పాను, మీకు ఆల్రెడీ గుర్తుంటుందిలేండి. FIVE. ఎఫ్ అంటే ఫేసెస్, వి అంటే వర్టిసెస్, ఈ అంటే ఎడ్జెస్, ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటంటే 2. మరి ఏంటి? FIV మధ్యలో ప్లస్లు మైనస్లు ఏమైనా ఉండవా అంటే ఉంటాయి. ఏం లేదు. ఈ FVE కదా, ఆ మధ్యలో ఏం చేస్తామంటే ఇలా మైనస్ పెట్టు. ఇలా మైనస్ పెట్టినప్పుడు ఇది ప్లస్ గా వస్తుంది ఇలా. అప్పుడు ఫార్ములా మనకి ఏంటి? F ప్లస్ V మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. సో మనకు ఫార్ములా ఈ ఘనానికి కానివ్వండి, దీర్ఘఘనానికి కానివ్వండి, ఫేసెస్, వర్టిసెస్, ఎడ్జెస్ ఏంటంటే 6, 8, 12. 6, 8, 12 అంతే కదా. మనకు ఇక్కడ FIV 5 అని రాశాను, తర్వాత ఏమొస్తుంది? 6, 8, 12. అంటే దీర్ఘఘనానికి కానివ్వండి, ఘనానికి కానివ్వండి, ఫేసెస్, వర్టిసెస్, ఎడ్జెస్ ఎలా ఉంటాయంటే ఫేసెస్ 6 ఉంటాయి, వర్టిసెస్ 8 ఉంటాయి, ఎడ్జెస్ 12 ఉంటాయి. అంటే ఏం లేదు, 1, 2, 3, 4, 5, 6 అవేంటి అంటే ఫేసెస్. ఇది దీంతో పాటు 7, 8 ఏంటంటే వర్టిసెస్. 8 ఇంకా ఇవి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 మొత్తం యాడ్ చేస్తే మనకి ఏమవుతాయంటే ఎడ్జెస్ అవుతాయి. అంటే ఎడ్జెస్ 12. అంటే దీర్ఘఘనాన్ని బేస్ చేసుకొని కానివ్వండి, ఘనాన్ని బేస్ చేసుకొని కానివ్వండి, ఫేసెస్ 6, వర్టిసెస్ 8, ఎడ్జెస్ ఎంత? 12. సో ఈ ఫార్ములా కౌంట్ అప్లై చేయండి. 6 ప్లస్ 8 ఎంత? 14. 14 మైనస్ 12 ఎంత? 2. సరిపోయింది. అంటే మనకు ఫార్ములా ఏంటి అంటే F ప్లస్ V మైనస్ E ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. F అంటే ఫేసెస్, V అంటే వర్టిసెస్, E అంటే ఎడ్జెస్. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫేసెస్ ఇచ్చి వర్టిసెస్ ఇచ్చి ఎడ్జెస్ ఎంత అని అడగచ్చు, లేదా ఎడ్జెస్ ఇచ్చి ఫేసెస్ ఇచ్చి వర్టిసెస్ ఎంత అని అడగచ్చు. ఏదైనా 2 ఇచ్చేసి మూడోది ఎంత అని కూడా అడగ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. సో మీకు సింప్లీ ఏంటి అంటే F ప్లస్ V మైనస్ E ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. సో ఇవి మనకు మెయిన్ గా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం డిఫరెంట్ గా అడిగినా కానీ ఆన్సర్స్ చేసేటువంటి విధానం.